మాస్ మహారాజా రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. బాలీవుడ్లో అజయ్ దేవగన్ నటించిన రైట్ అఫీషియల్ రీమేక్గా ఈ సినిమా వచ్చింది. అయితే సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకొని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేశారు. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ సినిమాలో క్యామియో రోల్ మాత్రం హైలైట్గా నిలిచాయని అంటున్నారు. ఒక స్పెషల్ క్యామియోలో డీజే టిల్లు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మెరిశాడు. సిద్ధూ కనిపించింది కాసేపే అయినా అదిరిపోయిందని అంటున్నారు. ఈ సీన్స్ మిస్టర్ బచ్చన్కే హైలైట్ అని అంటున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక పాటలో కనిపించాడు. మాస్ మహారాజుతో కలిసి స్టెప్పులేసి అలరించాడు దేవి. దీంతో అతిథి పాత్రలో మెరిసిన సిద్ధూ జొన్నలగడ్డ, దేవిశ్రీ ప్రసాద్ అదరగొట్టారనే చెప్పాలి. అయితే గురూజీ విషయంలో మాత్రం హరీష్ శంకర్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో గురూజీ అనే పేరుతో ఒక క్యారెక్టర్ని సృష్టించాడు హరీష్ శంకర్. అయితే ఈ రోల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశించి పెట్టినట్టు ఉందని, కావాలనే త్రివిక్రమ్ మీద పంచులు వేయించినట్టుగా ఉందనే చర్చ జరుగుతోంది. సినిమాలో ఆ క్యారెక్టర్ను ప్రభాస్ శ్రీనుతో వేయించారు. అతనికి కూడా శ్రీనివాస్ అనే పేరు పెట్టడంతో హరీష్ పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అది చాలదన్నట్టు మాంత్రికుడు అనే పదం మీద కూడా రవితేజ చేత కొన్ని పంచ్ డైలాగులు వేయించాడు దర్శకుడు హరీష్. కానీ ఈ క్యారెక్టర్ వేరేవారిని ఉద్దేశించి పెట్టారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అసలు మ్యాటర్ మాత్రం హరీష్ శంకర్కే తెలియాలి.